హాయ్ ఫ్రెండ్స్, ఇది అక్క వాళ్ళ పెళ్లి రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు తీసిన వీడియో. ఆ రోజు అక్క ఉదయాన్నే లేచి మాకైతే టిఫిన్ అయితే చేసేసింది ఆల్రెడీ. అంటే ఇడ్లీ చేసింది, కానీ మా అబ్బాయి దోశలు అడగకుండా గొంతు పొంగనాలు అడిగాడు. అందుకని చెప్పేసి మళ్ళీ గొంతు పొంగనాలు అయితే చేస్తుంది. మామూలుగా అయితే మా వాడు ఒకటి చేస్తే ఇంకోటి అడుగుతాడు. నిజంగా ఇడ్లీ చేసిన రోజు దోశలు, దోశలు చేసిన రోజు ఇడ్లీ అడుగుతాడు. కానీ ఈరోజు వెరైటీగా గొంతు పొంగనాలు అడిగాడు. అందుకని చెప్పేసి అక్క గొంతు పొంగనాలు అయితే చేస్తుంది వాడి కోసమని. ఇంకా వాడి కోసమనే కాదులే, ఇంకా అందరం తినొచ్చులే ఇడ్లీ అను గొంతు పొంగల్ రెండు అని చెప్పేసి రెండు చేసేసింది. తర్వాత అక్క వాళ్ళు అయితే గుడికి వెళ్ళారు ఇంట్లో పూజ చేసుకొని. అంటే ఇంకా పెళ్లి రోజు కదా, నేనే చీర అయితే కుట్టాను అప్పటికప్పుడు. బాగుంది. ఫస్ట్ టైం అంటే అక్కకి బొట్ట హ్యాండ్స్ పెట్టడం. కాకపోతే వీడియో తీయలేదండి కుట్టేది. ఆల్రెడీ నేను అలాంటి వీడియో పెట్టాను కాబట్టి, అంటే సేమ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ వీడియోలో పెట్టా కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు. అక్క వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేసరికి మేము అందరం అయితే టిఫిన్ అయితే చేసేసాము. అంటే పిల్లలు ఉంటాం కదా, అందరం కలిసి టిఫిన్లు అయితే చేసేసాను. నేను పిల్లలు అయితే ఇడ్లీ గొంతు పొంగనాలు రెండు అయితే చేసింది అక్క. చేసి గుడికి వెళ్ళారు వాళ్ళు. ఇంట్లో పూజ చేసుకొని వాళ్ళ ఊరిలో పోలేరమ్మ గుడి ఉంటే అక్కడికైతే వెళ్ళారు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి మేమైతే స్నానాలు చేసి రెడీగా ఉంటే మళ్ళీ వస్తూ మా బావ చికెన్ తీసుకొచ్చాడు మధ్యాహ్నానికి. అంటే మధ్యాహ్నం కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి చికెన్ తెస్తే మా అక్క పలావును చికెన్ అయితే చేసింది. పలావు అంటే మా కల్లి పలావ్ అని అంటారు, కొంత సైడ్ ఏమో కొంతమంది బగారా రైస్ అంటున్నారు. అంటే అందరూ అంటే దాంట్లో చికెన్ ముక్కలు వేయం కదా, వేయకుండా చేసుకునే దాన్ని బగారా రైస్ అనమాట. పలావ్ అని అంటారు మా కల్లి అయితే. ఇంకా అక్క అయితే చికెన్ పకోడీ, చికెన్ గ్రేవీ కూర చేసింది. ఇంకా అయితే తిని కాసేపు అయితే రెస్ట్ తీసుకొని 4-3 అయితే మేమైతే గోరింటాకు ఇంటి ముందు పొద్దున చెట్టు అయితే ఉంటే చెట్టు ఏరే వాళ్ళ చెట్టు కొట్టేశారు. మనమైతే పండగ దగ్గరలో ఉంది కదా జయంతి, దాన్ని పెట్టుకుందాం అనుకున్నాం. కానీ చెట్టు కొట్టేశారని చెప్పేసి ఎటు వేస్ట్ అవుతుంది కదా చెట్టుది గోరింటాకు అని చెప్పి లైన్లో వాళ్ళందరూ అయితే ఆకు కోసుకొని గోరింటాకు అయితే పెట్టుకున్నారు. మేము కూడా అక్క కూడా గోరింటాకు కోసుకొచ్చి బాగా అయితే రుబ్బింది. ఇంకైతే అక్క కాళ్ళ పెట్టుకుంటూ నా కాళ్ళకు కూడా పెట్టేసింది. కాళ్ళకి చేతులకైతే నేను ఒక్క చేతికే పెట్టుకున్నానండి. పండడం అయితే భలే పండింది. మంచి గోరింటాకు అనమాట, బాగా పండే గోరింటాకు ఇది. మామూలుగా అయితే నాకు పండే గోరింటాకు 1 గంట అయినా అరగంట అయినా చాలు. ఎందుకంటే మిషన్ కుడతాను కదా, వేడి ఎక్కువ కాబట్టి ఎక్కువసేపు ఉంచుకుంటే నల్లగా అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఒక గంట ఖచ్చితంగా గంట ఉంచుకున్నాను. లైట్గా బాగానే పండింది. అది కూడా మరుసటి రోజుకి నల్లగా అయిపోయింది నిజంగా. అందుకని గంట కన్నా ఎక్కువసేపు ఉంచుకొని గోరింటాకు నల్లగా అయిద్ది అని చెప్పేసి. ఇంకా నైట్ పూట అయితే మధ్యాహ్నం వండిన అన్నం పలావ్ ఉందని తినేసాము. ఇంకా నైట్ కోలాటానికి వెళ్ళేటప్పుడు అక్క అయితే కూల్ డ్రింక్స్ అయితే తెప్పించింది వాళ్ళకి, అంటే గరిడీలో వాళ్ళకి. ఎందుకంటే అక్క పెళ్లి రోజు కదా, అందుకని చెప్పేసి ఈరోజు అయితే అక్క ఇప్పిస్తుంది. రోజుకొకరు కదా, అలా అక్క ఇప్పించింది ఈరోజు. అందరైతే తాగి అక్కకైతే భలే విషయం చెప్పారు. ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.